ఈ ఫ్రైడే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఈ పూజని. పోయిన వీక్ వచ్చేసి మేము ఫెస్టివల్ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మామీ వాళ్ళకి కుదరలేదు. సో నార్మల్గా పూజ చేసేసుకున్నారు ఆ రోజు. ఇవాళ మేము మంచిగా ఇలా వరలక్ష్మి వ్రతం పూజ అలా అమ్మవారికి శారీ కట్టేసి మొత్తము కలశం పెట్టేసి పెట్టుకున్నామన్నమాట. సో మొత్తము మార్నింగ్ నిన్న నైట్ నుంచే మేమంతా డెకరేషన్స్ అన్నీ శారీ కట్టడం అన్నీ కట్టి పెట్టేసుకున్నాము నైట్కి అంతా. ఇంకా మార్నింగ్ వచ్చేసి ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసుకొని ఇలా పూజ పెట్టేసి అంతా మేము ఇలా మొత్తం ఇలా మంచిగా ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్లో హారతి ఇచ్చేసి టెంకాయ కూడా కొట్టేసామన్నమాట. వీడియో క్లిప్లో లేదు. మొత్తం కొట్టేసి ఇలా మేము హారతి ఇచ్చేసి లాస్ట్లో ఇలా అక్షింతలు కూడా వేసేసాము అమ్మవారి మీద. సో ఇలా మా ఫెస్టివల్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ మంత్లో మనం ఏ వీక్ అయినా కూడా చేసుకోవచ్చు కదా. సో అందుకనేసి ఈ వీక్లో చేసుకున్నాము. అలాగే నేను కట్టుకున్న శారీ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇది చిట్టినాయుడు పట్టు శారీ. ఇది నాకు ఫస్ట్ మా మమ్మీ తీయించిన శారీ అనమాట. సో అందుకు నాకు చాలా ఫేవరెట్ ఈ శారీ నాకు. సో ఎప్పుడు నేను వేసుకున్నా కూడా నాకు ఈ శారీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అయితే మా మమ్మీ నాకు తీపిచ్చారు. సో అది అప్పుడు తీపిచ్చినది కాబట్టి బ్లౌజ్ నాకు అప్పట్లోది నాకు దగ్గర 7-8 ఇయర్స్ అయిందనమాట ఈ శారీ తీపిచ్చి. సో దీని బ్లౌజ్ అయితే చెడిపోయింది. సో నాకు ఇప్పుడు అది సెట్ అవ్వదనమాట. సో దానికోసం నేను వేరే బ్లౌజ్ని నేను పేరప్ చేశాను ఇలా. సో నాకు ఇలా చాలా బాగా నచ్చిందనమాట ఈ శారీ వేసుకున్నంతసేపు. ఎందుకంటే మా మమ్మీ తీపిచ్చిన శారీ కాబట్టి ఫస్ట్ నాకు మా మమ్మీ ఒక శారీ తీపిచ్చిందంటే ఇదనమాట. సో ఫస్ట్ శారీ ఎవరికైనా మామూలుగా ఫస్ట్ది ఎవరైనా ఇచ్చారంటే అది బాగా గుర్తుండిపోతుంది కదా. సో నాకు అలా అది ఫేవరెట్ అయిపోయింది. అండ్ మేము కట్టుకునేది వచ్చేసి ఇది కంకణం అనమాట. పూజ చేశాక పూజ చేసిన వాళ్ళు ఇలా కట్టుకుంటారు. ఇలా వైఫ్కి హస్బెండ్కి వైఫ్ ఇలా కట్టుకోవాలని చెప్పేసి మామీ చెప్పారు. సో అందుకనేసి నేను చెల్లి అలా కట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాం. అలా ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాం. అలాగే మామ కూడా ఇలాగే సేమ్ కట్టుకున్నారు. అలాగే సేమ్ ప్రాసెస్ అలా వాళ్ళకు కూడా అయిపోయిందనమాట. సో అలా మా పూజ అయితే ఇలా సింపుల్గా మంచిగా అయిపోయిందండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.